నమస్తే అందరికి. thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. టాప్ 10 షోల్డర్ వర్కౌట్ అంటే వర్స్ట్ టు బెస్ట్ ర్యాంక్ చేద్దామని చెప్పి లాస్ట్ వీడియోలో టాప్ 10 చెస్ట్ వర్కౌట్ చెప్పిన, బ్యాక్ వర్కౌట్ చెప్పిన. చెస్ట్ వర్కౌట్ ఎట్లా చెప్పిన, బాటమ్ 5 ఉన్నాయి, చేయకపోయినా పర్లేదు, టాప్ 5 ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోండి అని చెప్పిన. కానీ బ్యాక్ వర్కౌట్ ఎట్లా చెప్పిన 10 ఆర్ బెస్ట్ అని చెప్పిన. బట్ ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ ఎట్లా అంటే దీంట్లో ఓవర్ రేటెడ్ వర్కౌట్స్, అండర్ రేటెడ్ వర్కౌట్స్, కొన్ని సైంటిస్ట్ వర్కౌట్లు, బెస్ట్ వర్కౌట్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ అన్నీ చూపిస్తా. 10-1 ర్యాంకింగ్ లాగా మీకు పాసిబుల్ అయిన వర్కౌట్స్ని మీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేసుకోండి. లైన్గా చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చెప్పిన, మీ లెవెల్కి తగ్గట్టునే వర్కౌట్ని చూస్ చేసుకుంటూ వెళ్ళండి. కానీ మరీ వర్స్ట్ వర్కౌట్ మిగతా జాయింట్స్ మీద, మిగతా మజిల్ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే అవి తీసేయండి. 10th వేరియేషన్ మీ ఫేవరెట్, నా ఫేవరెట్ కాదు, ఈ అప్రైట్ రోస్. ఇప్పటికీ చాలామంది చేస్తారు. ఇప్పుడు నేను చేయకుండా అయితే చెప్తలేను, కానీ నేను కూడా చేసిన. మీరు చెప్పండి, ఇది మీ షోల్డర్లో ఫ్రంట్ డెల్టా యాక్టివేట్ అవుతుందా, సైడ్ డెల్టా యాక్టివేట్ అవుతుందా, రేర్ డెల్టా యాక్టివేట్ అవుతుందా, ఆర్ ట్రెపీజియస్ మజిల్ యాక్టివేట్ అవుతుందా అని ఎంత చెప్పినా చేస్తారు. కానీ అందుకనే నేను వర్స్ట్ టు బెస్ట్ అన్నా. దిస్ ఈజ్ ద వర్స్ట్. అందుకని 10th ప్లేస్లో పెట్టిన. ఈ అప్రైట్ రోస్లో కొంతమంది ఫ్రంట్ డెల్టా యాక్టివేట్ అవుతా అంటారు, కొంతమంది సైడ్ డెల్టా యాక్టివేట్ అవుతా అంటారు. కంప్లీట్ డెల్టాయిడ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. సరే, మీరు అనుకోవచ్చు ఇప్పుడు కంప్లీట్ డెల్టా యాక్టివేట్ అవుతున్నాయి కదా, ఎట్లయినా షోల్డర్ డే రోజు చేస్తాం. కాకపోతే టెన్షన్ అంతా ట్రాప్స్ వస్తుంది. ఫస్ట్ ఫార్టీకి ఎప్పుడైనా ట్రాప్స్ అవుతాయి అప్రైట్ రోస్లో, తర్వాత మీ డెల్టాయిడ్స్ అనేది ఫటిక్ అవుతుంది. ఎప్పుడైనా మీరు టార్గెట్ చేసిన మజిలే ఫటిక్ అవ్వాలి. స్టెబిలైజర్, ఫిక్సేటర్ మజిల్స్ ఫటిక్ అవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇప్పుడు బైసెప్ కర్ల్ చేస్తున్నాం, ఇట్లా బైసెప్ కర్ల్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం బైసెప్ ఫటిక్ అయిన తర్వాత పెట్టేస్తేనే అది కరెక్ట్, మనం మెకానికల్ టెన్షన్ ఇచ్చినట్టు. అదే మనం బైసెప్ కర్ల్ చేస్తూ షోల్డర్ ఫటిక్ అయితే, అంటే ఇట్లా స్వింగ్ అవుతూ చేస్తే షోల్డర్ ఫటిక్ అయి మనం పెట్టేసినాం, డ్రాప్ చేసినాం అంటే అప్పుడు మనమే మన బైసెప్ గ్రోత్ని ఆపుతున్నట్టు. సేమ్ యాజ్ యూజువల్ ఈ అప్రైట్ రోస్లో ఏమవుతుంది, ఫస్ట్ ట్రెపీజియస్ మజిల్ ఫటిక్ అవుతుంది. ఇంకోటి రిస్క్ ఆఫ్ ఇంజరీ చాలా ఉంటుంది. 9th వేరియేషన్ ఆర్నాల్డ్ ప్రెస్. అంటే మీకు బెస్ట్ వర్కౌట్, నాకు వర్స్ట్ వర్కౌట్. నేను ఆల్రెడీ చెప్పిన, ఈ ఆర్నాల్డ్ ప్రెస్ అనేది ఆర్నాల్డ్ చేసిండు కానీ మీరైతే మస్తు చేస్తారు. నార్మల్గా ఈ ప్రెస్ మూమెంట్లో మనం ఏంది మెయిన్ టార్గెట్ ఫ్రంట్ డెల్ని యాక్టివేట్ చేయాలనుకుంటాం. బట్ ఈ ఆర్నాల్డ్ ప్రెస్లో మీ సైడ్ డెల్ కాదు యాక్టివేట్ అయ్యేది, మీ రొటేటెడ్ కర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం క్వాడ్ బిల్డ్ చేయాలంటే కింద ఈ డైరెక్షన్లో ఎక్స్టెన్షన్ చేస్తాం, అంతేగాని కింద వెయిట్ కట్టుకుని ఇట్లా తిప్పాం కదా. సో మనం కూడా చేసేది ఏంది, ఈ ఆర్నాల్డ్ ప్రెస్లో రొటేటెడ్ కర్వ్స్ రొటేట్ చేస్తాం. ఆర్నాల్డే చేయలేదు ఈ ఆర్నాల్డ్ ప్రెస్, కానీ మనం మాత్రం చేస్తున్నాం. మ్యాక్సిమం ఇట్లాంటి మూమెంట్స్ అవాయిడ్ చేసేయండి. ఏ మూమెంట్లో అయినా మజిల్ కాంట్రాక్ట్ అవ్వడం, ఈసెంట్రిక్ అవ్వడం, దానివల్లే మజిల్ బిల్డ్ అవుతుంది. మీరు రొటేషన్స్ చేసుకుంటా పోతే మీ రొటేటెడ్ కప్స్ వీక్ అవ్వడం, రిస్క్ ఆఫ్ ఇంజరీ పెరగడం తప్ప ఏముండదు. 8th వన్ ఫ్రంట్ రైజర్స్. వర్స్ట్ వర్కౌట్ అయితే నేను అనను, కానీ మోస్ట్ ఓవర్ రేటెడ్ వర్కౌట్. ఏమనుకుంటారు అంటే ఫ్రంట్ డెల్ట్ యాక్టివేట్ అవుతున్నాయి కంపేర్ టు ఓవర్ హెడ్ ప్రెసెస్ ఆర్ ఎనీ షోల్డర్ ప్రెసెస్ కన్నా దీంట్లో ఫ్రంట్ డెల్ట్ యాక్టివేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మీరు స్వింగ్ అయినా కొంచెం అటు ఇటు అయినా ట్రాప్స్ మీదకి వెళ్ళిపోతుంది లోడ్ అంతా. సో మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేసేయండి అని చెప్తాను నేను. గో ఫర్ ఎనీ షోల్డర్ ప్రెస్ ఆర్ ఎనీ మెషిన్ ప్రెస్ అయినా పర్లేదు. ఇక ఒక బిగినర్కి నడుస్తుంది, కానీ ఒక ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి మాత్రం ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. ఇక మనకి లైట్గానే అనిపిస్తుంది. మీ హ్యాండ్స్, ఫోర్ ఆర్మ్స్ ఫస్ట్ ఫటిక్ అయిపోయి రిలాక్స్ అయిపోతారు. అదే చెప్తున్నా, మీరు ఏ మజిల్ అయితే టార్గెట్ చేయాలనుకుంటారో అదే ఫస్ట్ ఫటిక్ అవ్వాలి. ఫిక్సేటర్స్ ఎప్పుడు ఫటిక్ అవ్వద్దు. ఇప్పుడు ఇక నా కేసులో నా ఫోర్ ఆర్మ్స్ ఎక్కువ ఫటిక్ అయింది, అప్పుడే నా డ్రాప్ అవుతుంది. బట్ ఫ్రంట్ డెల్ మీద ఎటువంటి లోడ్ అనేది క్రియేట్ కాలేదు. 6th వేరియేషన్ ఫేస్ పుల్స్. ఫేస్ పుల్స్ కూడా వన్ ఆఫ్ ద ఓవర్ రేటెడ్ ఎక్సర్సైజ్. రేడియల్ బిల్డ్ అవుతుంది అంటారు, మరి రేడియల్ కన్నా మీ దీని మీద కూడా ఎక్కువ
ట్రెపిజియస్ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది అప్పర్ ట్రాప్స్. సో దీనికన్నా మీరు ఎనీ డంబుల్ ఫ్లైస్ చేయడం, రివర్స్ డంబుల్ ఫ్లైస్ చేయడం, ఆర్ ఎల్స్ పెక్ ఫ్లైస్ మిషన్ రివర్స్ ఫ్లైస్ చేయడం ఒక బిగినర్కి ఓకే. కానీ వెన్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ అడ్వాన్స్ లెవెల్ ఇది కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. ఫిఫ్త్ వేరియేషన్ 2 వర్స్ట్ వర్కౌట్ చెప్పిన, 2 ఓవర్ రేటెడ్ వర్కౌట్ చెప్పిన. నవ్ డిప్లొమాటిక్ వర్కౌట్స్ అనమాట. అంటే చేయాలా చేయకూడదా అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, కొంతమంది చేయాలంటారు చేయొద్దు అంటారు. సో దాని కన్ఫ్యూజన్ బ్రేక్ చేయడానికి దాంట్లో ఫిఫ్త్ వర్కౌట్ మిలిటరీ ప్రెస్. సో నాకు మిలిటరీ ప్రెస్ అనేది ఒక బిగినర్కి సూట్ అవ్వదు. ఎప్పుడైతే స్ట్రెంత్ బేస్డ్ మూవ్మెంట్ చేద్దాం అనుకుంటారో, స్ట్రెంత్లో ఇంప్రూవ్ అవుదాం అనుకుంటారో, మిలిటరీ ప్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. హైపర్ట్రోఫీ రేంజ్లో మజిల్ బిల్డింగ్లో మిలిటరీ ప్రెస్ని అవాయిడ్ చేయమంట. కంఫర్టబుల్గా కూర్చొని డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్ చేయమంట, ఆర్ ఎల్స్ ఎనీ మిషన్ ప్రెస్ చేయమంట. అదే చెప్తున్నా, ఎవరైతే స్ట్రెంత్ బేస్డ్ ఈ స్పోర్ట్స్ బేస్డ్ ఉంటారో, క్రికెటర్స్ బాల్ చేస్తారు ఆ ఎక్స్ప్లోజివ్స్ కోసం, మనం కూడా చేయొచ్చు, జనరల్ వాళ్ళు కూడా చేయొచ్చు. కంపేర్ చేసుకుంటే హైపర్ట్రోఫీ రేంజ్లో డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్సే బెటర్ కంపేర్ టు మిలిటరీ ప్రెస్. సో బిగినర్స్ అయితే అవాయిడ్ చేసేయండి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ వాళ్ళు చేయండి. హైపర్ట్రోఫీ రేంజ్లో కూడా పర్ఫామ్ చేయొచ్చు, బట్ వెన్ యువర్ లోవర్ బ్యాక్ ఇస్ స్ట్రాంగ్ అంతే. ఇప్పుడు చేయాలా చేయకూడదు అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఫిఫ్త్ వేరియేషన్ లాటరల్ రైజెస్. అన్న యూనివర్సల్ బెస్ట్ వర్కౌట్ సైడ్ డెల్కి నువ్వు ఫిఫ్త్లో పెట్టేసినావు అంటే ఇది కూడా నేను చెప్తా సైన్స్ అన్న. ఇప్పుడు ఈ డంబుల్స్లో ఏంటంటే టెన్షన్ త్రూ అవుట్ ద మెయింటైన్ చేయలేము, కిందకు వచ్చిన తర్వాత టెన్షన్ అనేది కోల్పోతాం. అది మీరు ఎంత వెయిట్ వేసుకున్నా సరే. ఈ 7.5 kgs ఇక్కడ ఉన్నప్పుడు దీని వెయిట్ 0. వెన్ యూ డూయింగ్ ఇగో ఇక్కడ దాకా వచ్చినప్పుడే ఆ వెయిట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన రిలాక్స్ అయిపోతుంది. ఫోర్త్ వేరియేషన్ ఇప్పుడు చెప్పే ఈ 4 మాత్రం ఆల్ టైమ్ మా ఫేవరెట్. దీనిలో ఎటువంటి వర్స్ట్ బెస్ట్ ఓవర్ రేటెడ్ డిప్లొమాటిక్ ఏం లేవు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఫోర్త్ వన్లో డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్. చూడండి, నేను నార్మల్ మిగతా అన్ని మూమెంట్స్లో నార్మల్ వెయిట్ ఉన్నా సరే, మిలిటరీ ప్రెసెస్లో వెయిట్ ఉంది, ఈ డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్లో ఎక్కువ వెయిట్ ఉంది. ఎందుకు? కంపౌండ్ మూమెంట్, మల్టిపుల్ మజిల్స్ మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే దీంట్లో మీరు హెవీ వెళ్ళొచ్చు, బట్ ఫామ్ చూసుకోండి. బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్ వాళ్ళు అయినా చేయండి, ఎవరికైనా సూట్ అయ్యే. మిలిటరీ ప్రెస్సా ఆర్ డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్సా అంటే ఐ సజెస్ట్ డబుల్ ఓవర్ హెడ్ ప్రెస్. థర్డ్ వేరియేషన్ ఇట్లా సపోర్టెడ్ లాటరల్ రైజెస్. ఇప్పుడు ఈ సపోర్టెడ్ లాటరల్ రైజెస్ చేయండి అంటే మీరు ఏం చేస్తారంటే ఇట్లా లీన్ అయ్యి ఇట్లా లాటరల్ రైజెస్ చేస్తారు. దీనికన్నా నార్మల్ లాటరల్ రైజెస్ ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్. ఇక్కడ రేంజ్ అనేది తక్కువ ఉంటుంది, స్వింగ్ అవుతారు. సో మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేసేయండి. సో ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇట్లా లాటరల్ రైజెస్ చేయండి. దీనివల్ల ఏంటి? టెన్షన్ త్రూ అవుట్ ద మెయింటైన్ చేయాలి. నార్మల్ లాటరల్ రైజెస్ కన్నా ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్. సెకండ్ వేరియేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్, కేబుల్ లాటరల్ రైజెస్. సో కేబుల్ లాటరల్ రైజెస్లో చూడండి, మనం పర్ఫామ్ చేస్తామా, ఇగోండి త్రూ అవుట్ ద టెన్షన్ ఉంటుంది. మీరు ఎంత వరకు అంటే అంతవరకు స్ట్రెచ్ని క్రియేట్ చేయగలుగుతారు, మీరు పార్షల్స్ చేయగలుగుతారు, ఇంకోటి స్వింగ్ అవాయిడ్ చేయగలుగుతారు, స్టేబుల్గా ఉండగలుగుతారు. సో అందుకనే నేను టాప్లో పిక్ చేసిన. నా టాప్ 10 బెస్ట్ వర్కౌట్స్లో కూడా చెప్పిన ఈ కేబుల్ లాటరల్ బెస్ట్ అని చెప్పి ఒక్కసారి చూడండి. అట్లనే ఇందాక చెప్పిన వర్కౌట్స్లో కూడా చెప్పినా కొన్ని ఈ టాప్ 10 బెస్ట్ వర్కౌట్స్లో కూడా చెప్పిన, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను కింద పెడుతున్నాను, ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. ఇది మాత్రం టాప్, బట్ బిగినర్స్ అవాయిడ్ చేసేయండి, కొంచెం టఫ్ అవుతుంది. చెప్తున్నా కదా, డంబల్స్ మీద ఫామ్ ఫిక్స్ అయిపోయింది, మాకు క్లియర్ కట్గా మంచిగా వస్తుంది, స్వింగ్ అవాయిడ్ చేసేసినాం, అంతా పర్ఫెక్ట్ ఉంది అన్నప్పుడు
కళ్ళు మూసుకొని షిఫ్ట్ అయిపోర్రి కేబుల్స్కి. ఇంకోటి ఈ ఇక్కడ క్లిప్స్ ఇక్కడ బ్రెస్ట్కి సపోర్ట్ తీసుకుని చేస్తారు కదా, అది కూడా వేయచ్చు బెస్ట్. బట్ మా జిమ్లో లేదు, నా దగ్గర ఉంది, తేలేదు ఈరోజు, అందుకనే నేను దీంతో వేసిన. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. లేదు దీన్నే ఇంకా ఎఫెక్టివ్గా నేను ట్రైన్ చేసేయాలి అనుకుంటే సింపుల్, ఈ రాడ్ ఇట్లా పట్టుకుని ఇక ఈ ముందుకు ఇట్లా వెళ్ళిపోండి, ఇట్లా చేయండి. ఇట్లా చేస్తే మాత్రం మ్యాక్సిమం ఛాలెంజింగ్ వెయిట్ తీసుకున్నా మీరు 8 రెప్స్కే ఫెయిల్యూర్ రీచ్ చేసేస్తారు. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అప్పుడే పోకండి, ఇట్లా నార్మల్ లాటరలైజెస్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ వర్కౌట్. లాస్ట్ వర్కౌట్ బెస్ట్ వర్కౌట్. ఫస్ట్ వన్ జనరల్గా ఈ లాటరలైజెస్ సైడ్ డెల్ట్ మూమెంటే చూపిస్తాను అనుకుంటారు. లేదు, నేను రేడియల్ మూమెంటే చూపిస్తాను. ఎందుకంటే మన బాడీలో రేడియల్ అనేది చాలా స్లో గ్రోయింగ్ మధ్యలో, అందుకే నేను ఫస్ట్లో పెట్టిన. మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే డంబుల్ రివర్స్ ఫ్లైస్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫ్లైస్ కూడా చేయొచ్చు. బట్ అన్నిట్లన్నా బెస్ట్ ఏంటంటే ఇట్లా ఈ సింగిల్ అండ్ రివర్స్ ఫ్లైస్ నా టాప్ 10 బెస్ట్ వర్కౌట్స్లో కూడా చెప్పిన నేను. ఇప్పుడు అప్పటి నుంచి అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటంటే అన్న దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఒక్కసారి ఇది చూడండి, ఇక్కడ నేను 180 degrees మాత్రమే నాకు రేంజ్ వస్తుంది, పర్ఫామ్ చేయగలుగుతున్నాను. కానీ అదే సింగిల్ హ్యాండ్కి వచ్చేసరికి నాకు రేంజ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ నేను స్ట్రెచ్ని ఎక్కువ క్రియేట్ చేయగలుగుతాను. సో అందుకనే నేను సింగిల్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను సింగిల్ హ్యాండ్ చేయమని చెప్పి. లేదు ఇది కొంచెం టఫ్ అవుతుందంటే ఫస్ట్ డబుల్ హ్యాండ్లో మీరు మాస్టర్ చేసిన తర్వాతనే సింగిల్ హ్యాండ్కి రండి, అట్లా ఏం లేదు. బట్ ఇది మాత్రం రేడియల్కి బెస్ట్ వర్కౌట్ అని చెప్తాను. చూడండి దీంట్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడైనా 4 to 5 పార్షల్ చేయగలుగుతాను. సో మీరు కూడా పెట్టుకోండి. పార్షల్ రేట్స్ చాలా ఇంపార్టెంట్. అది మీరు అన్ని మూమెంట్స్లో తీయలేరు, బేసిక్గా ఫ్రీ వెయిట్స్లో మెషిన్స్లో కేబుల్స్లో మాత్రమే తీయగలుగుతారు. సో అందుకనే ఎప్పుడైనా సరే టాప్కి వచ్చేసరికి నేను కేబుల్స్ అండ్ మెషిన్స్ని పెడతాను. డంబల్స్ని అవాయిడ్ చేయం, ఫ్రీ వెయిట్స్ని అవాయిడ్ చేయమని చెప్పాను. ఎందుకంటే అది బేస్ని ఫిక్స్ చేసేది, మన స్ట్రెంత్ని పెంచేది. 10 వర్కౌట్ చూపించిన, దాంట్లో వర్స్ చూపించిన, ఓవర్ రేటెడ్ చూపించిన, డిప్లొమాటిక్ చూపించిన, బెస్ట్ చూపించిన, నేను చేసేది కూడా చూపించిన. సో మీ లెవెల్కి తగ్గట్టు మీరు వర్కౌట్ని చూస్ చేసుకోండి, మీ అవైలబిలిటీకి తగ్గట్టు చూస్ చేసుకోండి, కంఫర్టబుల్ తగ్గట్టు చూస్ చేసుకొని వర్కౌట్ చేయండి. లాస్ట్ వీడియో టాప్ 10 బ్యాక్ వర్కౌట్స్ కూడా చెప్పిన, అది ఒకసారి చూడండి. అంతకుముందు చెస్ట్ కూడా చెప్పిన, ఒకసారి చూడండి. ఈ వీడియో కూడా మీరు నాకు కమెంట్ చేసారు ఇన్స్టాగ్రామ్లో, ఏం చేసారు చేయమని చెప్పి, అందుకనే చేసిన. బట్ నెక్స్ట్ వీడియో ఒక గుడ్ న్యూస్, మనం ఒక అప్గ్రేడ్ అయిన లెవెల్ అనమాట. ఆ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో దాకా చూసి కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎటువంటి వీడియో కావాలన్నా కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే. నేను రిగార్డింగ్ దాని నుంచే వీడియో వస్తుంది, షార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. లైక్ కొట్టండి, మీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది.